ఎందుకు తెలుగుదేశం పార్టీలో రోజు రోజుకి ఫ్రస్ట్రేషన్ ఈ స్థాయిలో పెరిగిపోతోంది? అధికార పార్టీ ఎప్పుడైనా ఆవేశపడుతోంది అంటే పట్టు తప్పుతోంది, మనకు ప్రతికూలంగా పరిస్థితులు తయారవుతున్నాయి అన్నప్పుడే అధికార పార్టీ ఫ్రస్ట్రేషన్ గురవుతుంది. ఆ ఫ్రస్ట్రేషన్లోని ఇష్టానుసారం మాట్లాడడం, దాడులు చేయడం, కేసులు పెట్టడం లాంటివి చేస్తూ ఉంటారు. తమ అధికారాన్ని దుర్వినియోగం చేసైనా సరే ఆ ఫ్రస్ట్రేషన్ తగ్గించుకునేందుకు ఇలాంటి కార్యక్రమాలు చేస్తూ ఉంటారు. ఇప్పుడు లేటెస్ట్ గా ఒక టీవీ ఛానల్ చర్చా కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి మేడా విజయ్ శేఖర్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి శేఖర్ రెడ్డిని ఉద్దేశించి అత్యంత అనుచితంగా తిట్టారు. చివరికి ఆ డిబేట్ కు వచ్చిన వాళ్ళు కూడా అసహించుకున్నారు. డిబేట్ నిర్వాహకులు కూడా అడ్డుకున్నప్పటికీ కూడా అతడు పదే పదే అత్యంత అనుచితంగా మాట్లాడేశారు. ఆ మాటల్ని కూడా రిపీట్ చేయడానికి సాధ్యం కాదు. నా కొడక అంటూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధిని లైవ్ లో తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి దూషించారు. ఈ మాటలకు స్పందించిన శేఖర్ రెడ్డి మాత్రం చాలా హుందాగా అవతల వాళ్ళకి నోరెత్తలేని విధంగా తల దించుకునేలాగే సమాధానం చెప్పారు. అతడు మాట్లాడిన మాటలు ఏది లకొడక అంటూ, నేను కూడా మాట్లాడగలను, కానీ నాకు సంస్కారం అనేది ఉంది. అతడి తల్లి నా తల్లితో సమానం కాబట్టి వాళ్ళ తల్లిని దూషించడం లాంటి పనులు నేను చేయను అనేసరికి ఇక తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి దాదాపు తలదించుకున్నంత పని అయిపోయింది. తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి ఇలా లైవ్ లో అత్యంత అనుచితంగా తిట్టిన నేపథ్యంలో నెటిజన్లు పెద్ద ఎత్తున తెలుగుదేశం పార్టీని ప్రశ్నిస్తున్నారు. ఇటీవల చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం పార్టీ నాయకులు ఎక్కడైనా బూతులు మాట్లాడుతున్నారా అండి అంటూ ప్రెస్ మీట్ లో ప్రశ్నించారు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు చేసిన ఆ వ్యాఖ్యను ఇప్పుడు తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి మేడా విజయ్ శేఖర్ చేసిన ఆ వ్యాఖ్యలు క్లిప్ ను పెట్టి మరి దీనికి ఏమంటారు చంద్రబాబు నాయుడు గారు అని ప్రశ్నిస్తూ ఉన్నారు. ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అన్నది అవతల వాళ్ళని అబ్యూజ్ చేయడానికి కాదు, అలా అబ్యూజ్ చేస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించిన పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు డైరెక్ట్ గా ఒక పార్టీకి సంబంధించిన అధికార ప్రతినిధిని లైవ్ లో కూటమి నాయకుడు, కూటమి అధికార ప్రతినిధి ఇంత అనుచితంగా నకారాలతో తిడుతూ ఉంటే మరి చర్యలు ఎప్పుడు తీసుకుంటారని నెటిజన్లు ప్రశ్నిస్తూ ఉన్నారు. నిన్ననే బోండా ఉమా కూడా అంబటి రాంబాబును ఉద్దేశించి అత్యంత నీచంగా మాట్లాడేశారు. వాడు, వీడు, బఫూను, జోకరు అంటూ రకరకాలుగా మాట్లాడేశారు. అది కూడా ఏది చంద్రబాబు నాయుడు గారిని కలిసి వచ్చిన తర్వాతనే బోండా ఉమా గారి ప్రవర్తనలో పూర్తిగా మార్పు వచ్చింది. మల్లాది విష్ణు శిబిరం మీద దాడి చేశారు. అంబటి రాంబాబును ఉద్దేశించి బోండా ఉమ్మ లేటెస్ట్ గా ఇష్టానుసారం దూషించారు. అది ఏం మళ్ళీ ఆఫ్లైన్ లో కూడా కాదు, డైరెక్ట్ గా ప్రెస్ మీట్లలోనే దూషించేశారు. తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి టీవీ కార్యక్రమంలో లైవ్ లో ఈ విధంగా లకారాలతో మాట్లాడేశారు. ఎందుకు ఈ స్థాయిలో ఫ్రస్ట్రేషన్ గురవుతున్నారు? ఇదే సమయంలో తెలుగుదేశం పార్టీ బాగుండాలి అని కోరుకున్న వాళ్ళు కూడా ఇప్పుడు ఒక్కొక్కరుగా తెలుగుదేశం పార్టీ భవిష్యత్తు మీద ఆశలు వదిలేసుకుంటున్నారా అన్న అభిప్రాయం కూడా కలుగుతుంది. రిటైర్డ్ ఐపీఎస్ అధికారి ఏపీ వెంకటేశ్వరరావు గారు ఒక ట్వీట్ పెట్టారు. ఆ ట్వీట్ లో ఏంటంటే విజయ డైరీకి సంబంధించిన చైర్మన్ చలసాని ఆంజనేయులతో అత్యంత బలవంతంగా, దౌర్జన్యకరంగా, తమకు అధికారం లేకపోయినా ఆ డైరీ సహకార రంగంలో ఉన్నప్పటికీ కూడా, ప్రభుత్వానికి సంబంధం లేకపోయినప్పటికీ కూడా 4 మంత్రుల్ని రంగంలోనికి దింపి అచ్చెన్నాయుడు, కొల్లు రవీంద్ర, పార్థసారథి, వాసంశెట్టి సుభాష్ ఇలా 4 మంత్రుల్ని 2 రోజుల పాటు అదే పని మీద పెట్టి అతడు ఐసీయూలో ఉన్నా సరే చలసాని ఆంజనేయులతో రిజైన్ చేయించారు. పైగా రిజైన్ లెటర్ తీసుకుంటున్నప్పుడు ఐసీయూలోనే ఫోటో తీసి బయటకు పంపించారు. 4 మంత్రులు రంగంలోకి దిగారంటే డైరెక్ట్ గా ఇదేదో సాధారణమైన వ్యవహారం కాదు. చంద్రబాబు నాయుడు గారు, నారా లోకేష్ గారు ఆదేశాలతోనే ఈ పని చేశారనేది అర్థమవుతుంది. చాలా మంది చెప్తున్నది అంటే నారా లోకేష్ నడిపిస్తూ ఉన్నారు. తెలుగుదేశం పార్టీ మద్దతుదారులు కూడా ఇప్పుడు చెప్తున్నది ఏంటంటే ఇదంతా ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీ కాదు, చంద్రబాబు నాయుడు గారి తెలుగుదేశం పార్టీ కూడా కాదు. ఇది కొత్తగా మొదలయ్యే ఇలాంటి సాంప్రదాయాలంతా అప్రజాస్వామికంగా తెలుగుదేశం పార్టీలో ఎప్పుడూ లేని విధంగా సొంత పార్టీ నాయకుల్ని కూడా అప్రజాస్వామికంగా దించేయడం, దౌర్జన్యం చేయడం, రాజీనామాలు చేయించడం అనేది చేస్తూ ఉన్నారు. తెలుగుదేశం పార్టీ వెళ్ళకూడని దిశలో వెళ్తోందని డైరెక్ట్ గానే సోషల్ మీడియాలోనే వ్యాఖ్యానిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఈ ఫోటో ఏది చలసాని ఆంజనేయుల నుండి రాజీనామా లేఖను పార్థసారథి తీసుకుంటూ ఐసీయూలో దిగిన ఫోటోను ఎంపీ వెంకటేశ్వరరావు గారు పోస్ట్ చేస్తూ పార్టీ, ప్రభుత్వం ఐసీయూలో ఉన్నాయి అని చిన్న లైన్ పెట్టారు. దీని మీదే పెద్ద ఎత్తున చర్చ నడుస్తుంది. అంటే తెలుగుదేశం పార్టీ, రాష్ట్ర ప్రభుత్వం ఐసీయూలోనికి వెళ్ళిపోయాయి అన్న అర్థం వచ్చేలాగా ఏబీ వెంకటేశ్వరరావు గారే ట్వీట్ చేశారు. దీన్ని చాలా మంది సమర్థిస్తూ ఉన్నారు. పరిస్థితులు అలాగే ఉన్నాయి. లేకుంటే 35 ఏళ్లుగా తెలుగుదేశం పార్టీలో ఉన్న చలసాని ఆంజనేయులతో ఎన్నికలకు ముందు జంపు కొట్టి వచ్చి మంత్రి పదవి తీసేసుకున్న పార్థసారథి వెళ్ళి ఇలా దౌర్జన్యంగా రాజీనామా లేఖ తీసుకొని రావడం ఏంటి? ఇంతకు మించిన దౌర్భాగ్యం తెలుగుదేశం పార్టీ నాయకులకి, కార్యకర్తలకి ఉంటుందా అని సగటు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలతో పాటు సోషల్ మీడియాలో చాలా యాక్టివ్గా తెలుగుదేశం పార్టీ తరఫున ఉండే వాళ్ళు కూడా దీన్ని ప్రశ్నిస్తూ ఉన్నారు. బహుశా తెలుగుదేశం పార్టీ ఒరిజినల్ నాయకుల్ని పంపిస్తే రాజీనామా కోసం ఇంకోలా అర్థం వస్తుంది. అదే పార్థసారథిని ఎలాగో వచ్చారు, ఏకంగా మంత్రి పదవి ఇచ్చేసాం కాబట్టి ఈ పనికి వాడుకుందాం అని పార్థసారథిని పార్టీ పెద్దలు ముందు పెట్టారేమో కానీ రాజీనామా ఎపిసోడ్లో అది బూమరాంగ్ అయ్యి మొత్తం తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, నాయకులంతా ఒక ఆత్మగౌరవం దెబ్బతిన్న సమస్యలాగా చూస్తున్నారు. 35 ఏళ్లుగా పార్టీలో ఉన్న ఒక వ్యక్తి ఐసీయూలో ఉంటే మొన్న పార్టీలోనికి వచ్చి ఏకంగా మంత్రి పదవి తీసుకున్న వ్యక్తి వెళ్ళి రాజీనామా లేఖను అంత బలవంతంగా తీసుకొని రావడం ఏంటి అని ఈ విధంగా వాళ్ళు బాధపడిపోతూ ఉన్నారు.
సో మొత్తం మీద అయితే ప్రభుత్వంలో కావచ్చు, తెలుగుదేశం పార్టీలో కావచ్చు, పరిస్థితి అన్నది రోజు రోజుకి అదుపు తప్పుతోంది. అలా అదుపు తప్పుతోందని గుర్తించడం వల్లే ఫ్రస్ట్రేట్ అవుతూ నాయకులు, అధికార ప్రతినిధులు, సీనియర్ నాయకులు వీళ్ళంతా ఇలా బూతులు కూడా తిట్టడం డైరెక్ట్ గా మొదలు పెట్టేశారా అన్న అభిప్రాయం కలుగుతోంది.